మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక ఒక అధ్యాయం ఏముంటుంది. మొదటి వాక్యాన్ని మనం చూద్దాము. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట అపోస్తలుడైన యోహాను గారు ఉత్తరం రాస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, తన యొక్క స్నేహితునికి ఉత్తరం రాస్తున్నాడు. అలాగే అన్ని సంఘాలకి ఆ ఉత్తరం ఉపయోగపడుతుంది. ఈ రాత్రి మనతో కూడా అపోస్తలుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆశపడుచున్నాడు. అక్కడ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఎవరి ఆత్మ అయితే దేవునిలో వర్ధిల్లుతూ ఉంటుందో వారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థిస్తున్నానని అపోస్తలుడైన యోహాను గారి చోట సెలవిస్తున్నట్లుగా చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆత్మలో వర్ధిల్లే వారు ఆ 4వ వాక్యంలో ఉంది, సత్యమును అనుసరించి నడుచుకుంటారు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు సంతోషమైంది మరొకటి ఏమీ లేదు. ఈ రాత్రి మనం గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క జూమ్ని జరిపిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రకరకాల వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వాక్యాన్ని చెప్పడానికి ప్రభు సిద్ధపరుస్తున్నాడు. దానికి వ్యక్తిగతంగా నేను పడే శ్రమ అనేది దేవునికి నాకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్లక్ష్యంగా ఏమాత్రం ఈ జూమ్ చేయడానికి నేను సిద్ధపడను. కారణం, ఇది ప్రభు నాకు ఇచ్చిన పరిచర్యగా భావించి ఏమాత్రం నిర్లక్ష్యం చూపకుండా మరి ఈ వాక్యాన్ని వినేవారు, ఈ వాక్యాన్ని చెప్పే నేను, ఈ వాక్యాన్ని వినేవారు, ఆన్లైన్లో వినేవారు అందరూ కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరాలు కూడా ఆన్లైన్లో వినేవారు అందరూ కూడా సత్యమును అనుసరించి నడుచుకోవాలనేది ఒక దైవ సేవకుడిగా నా యొక్క ఆశ. ఆ రోజు అపోస్తలుడైన యోహాను యొక్క కోరిక కూడా. అందుకే ఆయన అంటున్నాడు, మీరు అన్ని విషయాల్లో సుఖంగా సౌఖ్యంగా ఉండాలని ఆశపడుచున్నాను. ఎప్పుడు మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండగలరంటే మీరు ఆత్మలో వర్ధిల్లినప్పుడు మాత్రమేనని తన ప్రాణ స్నేహితుడికి ఉత్తరం రాస్తున్నాడు, సంఘాలకు ఉత్తరం రాస్తున్నాడు. ఈ రాత్రి మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడి చిత్తం మన పక్షంగా. అందుకే 1 పేతురు 3:9 రాయబడింది, దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వదించడానికే పిలిచాడంట గాని శపించబడటానికి మాత్రం పిలవలేదంటండి. కేవలం మన జీవితంలో ప్రతి ఆశీర్వాద లేమికి కారణం, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి శాపానికి కూడా కారణం ఎంతో కొంత మన కాంట్రిబ్యూషన్ లేకుండా ఉండదండి. అపవాదే ఈ కార్యం చేశాడు అనుకుంటే పొరపాటు. అపవాది చేస్తాడు, చేయగలడు. యోబు యొక్క జీవితంలో యోబు కాంట్రిబ్యూషన్ ఏమీ లేదని చాలా మంది అంటారు, భక్తులు కూడా. అపవాది ఆ కార్యం చేశాడు అంటారు, కానీ యోబు కాంట్రిబ్యూషన్ కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యోబు ఒక దశలో ఆ యోబు గ్రంథాన్ని చదివినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఏనాడు పరదేశి నా ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపించలేదు, నేను అసలు చేయని ధర్మకార్యం లేదు, నేను అసలు ఎక్కడ విభేదాలు వచ్చినా అక్కడ పరిష్కారం చేసిన వ్యక్తిని నేను అని తనను గూర్చి తాను ఆ యోబు గ్రంథంలో కొన్ని సందర్భాల్లో తనను గూర్చి తాను పొగుడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది చిన్న విషయం కావచ్చు, ఒక్కోసారి అతను మేలు చేశాడు కాబట్టి చెప్పుకుంటే తప్పేం లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యోబుడు రెట్టింపు ఆశీర్వాదాలకు వారసుడిగా చేయాలనే ఆశతో యోబులో ఉన్న చిన్నపాటి స్వనీతిని కూడా, సెల్ఫ్ రైచియస్నెస్ ని కూడా, స్వనీతిని కూడా అణిచివేయాలనే ఆలోచన దేవుడికి కూడా ఉండవచ్చు. కనుకనే సాతానికి ఆయన పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి కష్టానికి నష్టానికి వెనుక
మన కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా కొంత ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఆశ. యోహాను సువార్త 15 నుండి 5 వాక్యాలకు కూడా మనం చదివితే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాలో నిలిచి ఉండి మీరు బహుగా ఫలించమని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడిన మాట. మనం ఫలించాలనేది ఆయన ఆశ. అపోస్తలుడైన యోహాను యొక్క ఆశ కూడా ఏంటో తెలుసండి? సంఘమ వర్ధిల్లు అనేది అపోస్తలుడైన యోహాను యొక్క ఆశ. అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీ సంఘం దృష్టిలో, కొరింథీ సంఘం మీద ఆయనకి ఎంత ప్రేమ అంటే 51వ సంవత్సరం ఏడీలో కొరింథీ సంఘాన్ని స్థాపించాడు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తల కార్యాలు 18వ వాక్యంలో ఆయన 18 నెలలు ఆ చోట ఉండి కొరింథీ సంఘాన్ని స్థాపించారు. ఈ కొరింథ్ అనేది సదరన్ గ్రీసు దేశానికి దక్షిణ ప్రాంతపు రాజధాని కొరింథ్. ఈ కొరింథ్లో ఇంచుమించుగా 12 అన్య దేవతల ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది అఫ్రోదితు దేవత యొక్క ఆలయం. అక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటే ఆ పట్టణానికి వచ్చే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ శరీర కోరికను తీర్చడానికి టెంపుల్కే 1000 ప్రాస్టిట్యూట్స్ ఉంటారు, వ్యభిచారంలో ఉంటారు. ఇంచుమించుగా ఆ పట్టణంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాపం చేసి తీరుతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ పట్టణంలో ఉన్న కాలంలో కొంతకాలం ఆయన నాజీరు వ్రతాన్ని చేపట్టినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే నాజీరు వ్రతం చేస్తూ గడ్డము మీసాలు పెంచుకొని ఉంటే వీడేదో ప్రతిష్ఠ చేసుకున్నాడరా, వీడు మనకు పనికిరాడని ఆ ప్రాస్టిట్యూట్స్ భావిస్తారట. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చాలా సందర్భాల్లో సిన్ఫుల్ సిటీలో ఉన్నప్పుడు నాజీరు వ్రతం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ వేసలు తన దగ్గరికి రాకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది అంత విచ్చలవిడిగా ఉన్న పట్టణం కొరింథీ. ఆ కొరింథ్ ఆ రోజుల్లో ఒక వ్యక్తిని, భయంకరమైన పాపంలో ఉన్న వ్యక్తిని వీడు కొరింథ్ అని పిలిచేవాళ్ళంట. అంటే దుర్మార్గానికి సాదృశ్యం కొరింథ్ పట్టణం. అది పోర్ట్ సిటీ. 5 లక్షల మంది జనం ఆ రోజుల్లోనే ఉండేవాళ్ళు. ఇంచుమించు 3 లక్షల మంది స్లేవ్స్ ఉన్నారు ఆ భయంకరమైన పట్టణంలో. ఏమంటే రోమన్ పట్టణంలో ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ ప్రాంతంలో ఆ గ్రీక్ యొక్క రాజధానిగా ఉన్న సదరన్ గ్రీస్ రాజధానిగా ఉన్న ప్రాంతంలో ప్యాగన్ కల్చర్ ఎక్కువగా ఉండేది, సెక్సువల్ సిన్ ఎక్కువగా ఉండేది. అలాంటి పట్టణంలో దైవ సేవకుడు 18 నెలలు నివాసం చేసి ఒక రకంగా భయంకరమైన దెబ్బలు కూడా తిన్నాడు. ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించాడు 51 ఏడీలో. 5 సంవత్సరాల తర్వాత ఆయన ఎఫెసులో ఉన్నప్పుడు 56 or 57 ఏడీలో కొరింథీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. మొదటి ఉత్తరం రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని రాస్తున్నాడు ఆ ఉత్తరంలో అంటే, ఆ కొరింథీ సంఘంలో ఉన్న ప్రతి పాపాన్ని అడ్రస్ చేస్తున్నాడు. అడ్రస్ చేస్తూ కొరింథీ సంఘం మీద ఆయనకున్న ఆలోచన ఏంటంటే, ఆ మొదటి కొరింథీ 3వ వాక్యంలో ఆయన తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఒకసారి మీరు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. కొరింథీ సంఘానికి వచ్చి అతనుకున్న ఆశ ఏంటంటే, వాళ్ళ ఆత్మ సంబంధులుగా అభివృద్ధి చెందాలని పౌలు గారి యొక్క కోరిక, ఆత్మలో వృద్ధిల్లాలని పౌలు గారి యొక్క ఆశ. కానీ పౌలు గారి యొక్క బాధ ఏంటో తెలుసండి? నేను సంఘాన్ని ప్రారంభించి 5 సంవత్సరాలైనా మీరు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా వేదన చెందుతున్నాను. ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్లుగా మాట్లాడాలనుకున్నాను, కానీ నేను మాట్లాడలేకపోతున్నందుకు చింతిస్తున్నానని ఆ సంఘాన్ని గురించి పౌలు గారు రోధిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలు గారు దెబ్బలు తిని కొరింథీ సంఘాన్ని స్థాపించాడని చెప్పటం ఒక మెట్టయితే, ఆ కొరింథీ సంఘానికి ముఖ్య స్థాపకుడు ఎవరో తెలుసండి? కల్వారి శిలువలో ఆఖరి రక్తాన్ని చిందించిన యేసు కారకుడండి. యేసు చిందించిన అమూల్యమైన రక్తంతో ప్రతి సంఘం స్థాపించబడింది. ఆ యేసు రక్తాన్ని పరిచయం చేసి అపోస్తలుడైన పౌలు కొరింథీలో సంఘాన్ని స్థాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘాన్ని గురించి పౌలు గారు ఎంత దుఃఖపడుతున్నాడంటే, ఆత్మ సంబంధులుగా మీరు కాలేకపోయినందుకు, ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆత్మలో ఎదగలేకపోతున్నందుకు, ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నందుకు నేను చింతపడుతున్నాను. మీరు ఇంకా పసిపిల్లలుగా ఉండటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. నేను దెబ్బలు తింటం మాత్రమే కాదు, క్రీస్తు మీ కొరకు చిందించిన రక్తాన్ని కూడా మీరు వ్యర్థం చేస్తున్నారు కదా.
శాపగ్రస్తమైన సిలువను మోసిన యేసును కూడా మీరు అవమానపరుస్తున్నారు కదా అన్నట్లుగా పౌలు గారు మాట్లాడే ఒక్క మాటలో కూడా అంత అర్థం మనం గమనించవచ్చండి. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మాటలు వినేవారు, భవిష్యత్తులో వినబోయేవారు కూడా మన కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన యేసు రక్తంతో కడగబడిన మనం ఆత్మలో వర్ధిల్లుతున్నామా? రోజు రోజుకి దేవునికి దగ్గర అవుతున్నామా? దేవుని వాక్యాన్ని జుంటి తేనెదారుల కంటే తీయనిదిగా భావించి భుజిస్తున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉన్నామా? ఇంకా ఇంత వయసు వచ్చినా దేవుణ్ణి అవమానపరిచేవారిగా మనం ఉన్నామా? మనం ఏది చేసినా ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నామా? మన క్రియల వల్ల ఇన్ని సంవత్సరాల వయసులో కూడా రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా ప్రభువుని అవమానపరుస్తూ పసిపిల్లలగానే బతుకుతున్నామా? ఈ రాత్రి ప్రభు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు, కొరింథీ సంఘాన్ని పౌలు గారు ప్రశ్నించినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే ఈ కొరింథీ సంఘంలో ఆ మొదటి కొరింథీ ఆ పత్రిక అంతా చదివితే ఇంత భయంకరమైన సంఘం కూడా ఉంటుందా అనిపిస్తుంది. అన్ని జనుల్లో లేని పాపం కూడా ఆ సంఘంలో ఉన్నట్టుగా పౌలు గారు గుర్తించారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలను గమనిస్తే అన్ని జనులలో లేని కార్యాలు క్రైస్తవ సంఘాల్లో అక్కడక్కడ కనపడటం బాధాకరం, శోచనీయమండి. క్రైస్తవులని పిలువబడేవారు, దైవ సేవకులని పిలువబడేవారు నాకు అప్పుడప్పుడు నేను అనుకుంటుంటాను, మీకంటే పూజారులు మేలు గతరా అంటాను నేను. కారణం ఏంటంటే ఒక హైందవ పూజారి అయినా ఒక పూజ చేయించుకున్న తర్వాత కనీసం ఆ కుటుంబం మీద కనికరం చూపించి వాళ్ళు ఏమి లేనోళ్ళు అయితే ఒక 2000 ఇవ్వాల్సిన దగ్గర అయ్యగారండి 500 ఉన్నాయండి మమ్మల్ని క్షమించండి అని పాదాలు పట్టుకుంటే హైందవ పూజారి క్షమించి వదిలేస్తున్నాడు. కానీ ఈ రోజున పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి క్రైస్తవ సంఘాల్లో. చాలా బాధాకరం, చాలా శోచనీయమండి. మనీ అనేది దేవుడిగా, లోకంలో ఎలాగో మనీ దేవుడే, కానీ క్రైస్తవంలో కూడా ధనం అనేది దేవుడిగా మారిపోవటం, క్రీస్తు నామం అవమానపరచబడటం శోచనీయం, బాధాకరం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ కొరింథీ సంఘంలో అన్ని లక్షణాలు అలవాటు పడ్డారండి. వీళ్ళన్ని లక్షణాలు, అన్ని అవలక్షణాలు వీళ్ళలో చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ కొరింథీ సంఘము ఎంత గొప్ప సంఘం అంటే, వన్ హ్యాండ్ ఆ కొరింథీ సంఘం చాలా ఆత్మీయమైన సంఘముగా కనపడుతుంది. ఆన్ అదర్ హ్యాండ్ ఆ సంఘము భయంకరమైన పాపంతో నిండిన సంఘం కనపడుతుంది. ఈ సంగతిని పౌలు గారే మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రారంభించబడిన కొన్ని సంవత్సరాలు కూడా ఆ సంఘంలోనట అసలు ఏ కృపావరంలో లోపం లేకుండా ఉందట సంఘం. 1 కొరింథీ 1వ అధ్యాయంలో 4, 5, 6 వాక్యాలు మీరు చూస్తే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమే నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. క్రీస్తును గూర్చి సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులయ్యారు. సమస్త జ్ఞానంలోనంటండి, సమస్త ఉపదేశంలో కూడా వీళ్ళు ఐశ్వర్యవంతులట. వీరికి వాక్యం తెలియకపోవటం అంటే ఏమి లేదండి. వారికి వాక్యాలు తెలుసు, ఉపదేశాలు తెలుసు, దైవిక జ్ఞానం కలిగిన సంఘం అది. అంత గొప్ప సంఘం అండి. ఆ తర్వాత రాయబడిన మాట కనుక మనం గమనించినట్టయితే, కనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర అంటే ఏ కృపావరానికి లోపం లేదంట. కొందరికి హీలింగ్ గిఫ్ట్ ఉందట, కొంతమంది టంగ్స్ మాట్లాడే గిఫ్ట్ ఉందంట, కొంతమంది టంగ్స్ కి అర్థం చెప్పే గిఫ్ట్ ఉందంట, కొంతమందికి ఫెయిత్ గిఫ్ట్ ఉందంట, కొంతమందికి ప్రాఫెసీ గిఫ్ట్ ఉందట. అన్ని కృపావరాలు కలిగి ఉన్నారట. ఒక్కొక్కరు ఒక్కొక్క కృపావరం, కొంతమంది 2-3 కృపావరాలు కూడా కలిగి ఉన్నారు. ఏ కృపావరం ముందు లోపం లేని వరకు ఉన్నారటండి. పైగా యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ కొరకు ఎదురు చూస్తున్నారంట. అంత మంచి సంఘం, ఆత్మలో వర్ధిల్లుతున్న సంఘం, సడన్ గా ఆ సంఘాన్ని గురించి పౌలు గారు ఆయన వాయిస్ మారుస్తున్నాడు, ఆయన టోన్ మారుస్తున్నాడు. ఏమని? మీరు ఆత్మ సంబంధమైన మనుషులుగా మీతో మాట్లాడాలని ఆశపడ్డాను, మీరు శరీర సంబంధులని నాకు అర్థమైంది అంటున్నాడు. 5 years కల్లా, 5 years కి సంఘం స్థాపించబడిన 5 సంవత్సరాలకి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇంత ఆత్మలో ఎదుగుతున్న సంఘం, ఇంత ఆత్మలో ఎదుగుతున్న విశ్వాసి సడన్ గా ఎలా పతనమయ్యాడు?
ఎలాగ ఆత్మలో దిగజారిపోయాడు. మూడో అధ్యాయంలో మీరు చూస్తే ఆయన అంటున్నాడు అక్కడ, మూడో అధ్యాయము ఆ 2వ వాక్యంలో మీరు చూస్తే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. యువర్ కార్నల్, ఇప్పటికి కూడా శరీర సంబంధులు అంటున్నాడండి పౌలు గారు. ఇన్ని కృపావరాలు పొందిన వాళ్ళు, ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంత వాక్యాన్ని తెలిసిన వాళ్ళు, ఇంత ప్రార్థన చేసిన వాళ్ళు ఎందుకు శరీర సంబంధులుగా మారిపోయారు? ఈ రోజున మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం శరీర సంబంధులుగా ఉన్నామా, ఆత్మ సంబంధులుగా ఉన్నామా? ఒకప్పుడు ఆత్మ సంబంధులుగా ఉండి భక్తి కలిగిన వారిగా ఉండి ఇప్పుడు భక్తిలో దిగజారేమో వయసు పెరిగే కొద్దీ, లేదా ఒకప్పుడు శరీర సంబంధులుగా ఉండి వయసు పెరిగే కొద్దీ ఆత్మ సంబంధులుగా మారుతున్నామా? ఈ ప్రశ్న మనం ఈ రాత్రి వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధి ఆత్మ సంబంధిగా ఎదుగుతూ ఉంటేనే అతడు పరిపూర్ణుడవుతాడు. పరిపూర్ణుడైన వాడు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతాడు. ఒక క్రైస్తవుడు పరిపూర్ణుడైనప్పుడు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడే అవకాశం ఉంటుంది తప్ప క్రైస్తవుడు పరిపూర్ణుడు కానంత వరకు ప్రభు రాకడలో ఎత్తబడలేడు. ఎందుకంటే 1 తెస్సలోనికై 4వ అధ్యాయం ప్రకారం ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రైస్తవుడు పరిపూర్ణుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిపూర్ణతలోకి రావాలి అంటే ఆ వ్యక్తి, ఆ క్రైస్తవుడు ప్రభువులో నిలిచి ఉండాలి. అతడు ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే పరిపూర్ణుడిగా మారగలుగుతాడు. పరిపూర్ణుడైనప్పుడు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతాడు. ఏ వ్యక్తి పరిపూర్ణుడవుతాడంటే ఆత్మ సంబంధంగా అతడు వర్ధిల్లే వ్యక్తి అయినప్పుడు మాత్రమే అతడు పరిపూర్ణుడవుతాడు. అయితే ఏమిటి వీళ్ళ ఆత్మీయ బలహీనత కారణం ఏంటని ఆలోచిస్తే మొట్టమొదటి 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి కనుక మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 11వ వాక్యంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో కూడా అదే మాటలు మనం చూడొచ్చు. 3వ అధ్యాయంలో కూడా 4వ వాక్యం, 3వ అధ్యాయం 4వ వాక్యంలో, ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. ఒకడు నేను పౌలు వాడని అంటున్నాడు, ఒకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు, ఒకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు. మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. అక్కడ ఆ కొరింథీ సంఘంలో ఆత్మీయ దిగజారుడికి కారణం ఏంటంటే వారు తమ సంఘానికి బోధించిన వారిని, తమ సంఘానికి వచ్చి ప్రార్థించిన వారిని, ఆయా స్థలాలలో తమకు వాక్యం పంచిన వారిని వాళ్ళు ఐడల్స్ గా భావిస్తున్నారండి. అంటే దైవ సేవకుల్ని దేవుళ్ళుగా భావించి దైవ సేవకుల్ని వెంబడిస్తున్నారు. ఇది ఆనాటి పరిస్థితి కాదు, ఈనాటి పరిస్థితి కూడా ఇదే. దైవ సేవకుల్ని సెలబ్రిటీస్ గా మార్చుకుంటున్నారు. ఇది కొరింథీ సంఘం యొక్క ఆత్మీయ బలహీనత కారణం. వాళ్ళు ఇంకా ఆత్మలో వర్ధిల్లి పరిపూర్ణులుగా మారకపోవటానికి కారణం ఏంటంటే దైవజనులు వారికి దేవుళ్ళుగా మారారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కంటే కూడా వారికి తమకు బోధిస్తున్నా, తమ కొరకు ప్రార్థిస్తున్నా, తమకు వాక్యాన్ని ఉపదేశిస్తున్న వారిని క్రీస్తు కంటే కూడా వారు ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించారు. మత్తయి సువార్తలో రాయబడిన మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, నాకంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించిన, 10:37 రాయబడింది, నాకంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించిన తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములైన, అక్క చెల్లెలు నేను, మీరు నా రాజ్యానికి పాత్రులు కాడని ప్రభు స్వయంగా సెలవిచ్చాడు. ముఖ్యంగా దేవుని వాక్యం చెప్తుంది హెబ్రీ 12:1 విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూడమని బైబిల్ చెప్తుంది. కారణం ఏంటి తెలుసండి, యేసు మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఈ అపోల్లో రక్తాన్ని చిందించాలి. అపోల్లో అంటే 1st సెంచరీ స్పీకర్, మంచి ఆయన 1వ సెంచరీలో ఆయన గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు ఆయన. కేఫా అంటే పేతురు యొక్క హీబ్రూ నేమ్ అన్నమాట, కేఫా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి పౌలు గారు మనకు బాగా తెలుసు. కేఫా మన కొరకు రక్తం చిందించలేదు, పౌలు గారు మనకు రక్తం చిందించలేదు. ఇప్పుడు సోకాళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో, ఈ సెలబ్రిటీస్ ఎవరు రక్తాన్ని చిందించలా. మానవ పాప పరిహారార్థమే అమూల్యమైన రక్తాన్ని శిలువలో చిందించింది ప్రభువైన యేసుక్రీస్తు. లోక పాపాన్ని తన మీద వేసుకున్నది ప్రభువైన యేసుక్రీస్తు. కొలస్సీ 1:21-22 ప్రకారంగా ఏమంటే అపరాధములతో పాపములతో ఉన్న మనల్ని దేవునితో సమాధానపరిచింది యేసు రక్తం. దేవునితో మనల్ని సమాధానపరిచింది యేసు రక్తం. మన కొరకు పాపంగా మారింది యేసు రక్తం. ఏమైనా దేవుని బిడ్డలరా, ఈ సంగతి చాలా మంది గుర్తించకుండా, నాకు తెలిసిన ఒక ఆయన అంటాడు, నాకు యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు, మా పాస్టర్ గారే నాకు నడిచే యేసు ప్రభు అన్నాడు. సరే, మీ పాస్టర్ గారికి దండం పెట్టుకో, మీ పాస్టర్ గారే ప్రభు దగ్గర రేపొద్దున ఆయనే పరలోకంలో ఉంటాడు నాయకుడిగా, ఆయన వేసుకుపోతాడు అని చెప్పా. ఎందుకంటే ఇంగిత జ్ఞానం లేకుండా కొరంథీ సంఘం ఆ రోజున దైవజనుని దేవుడిగా భావిస్తూ దైవజనుని ఐడల్స్ గా మార్చుకొని కలహాలు సంఘంలో చెలరేగుతున్నాయి ఏంటండి. నేను పౌలు ద్వారా బాప్తిజం పొందా, నేను పేతురు ద్వారా బాప్తిజం పొందా, నేను కేఫా ద్వారా బాప్తిజం పొందా, నేను అపోల్లో ద్వారా బాప్తిజం పొందాను. ఏమండి, అసలు మా లీడర్ అంటే ఎవరు అనుకుంటున్నారు, మా మినిస్టర్ అంటే ఎవరు అనుకుంటున్నారు, మేము తప్ప పరలోకానికి పోయేవాడు ఎవడు లేడని ఈ రోజుల్లో కూడా ఈ మాటలు మనం వింటూనే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ మాటలు చెప్పే నేను కూడా ఒక రోజున దైవ సేవకుడినే దేవుడిగా భావించిన వ్యక్తిని. నేను కూడా ఆ బలహీనత నాకు కూడా ఉండేది, కానీ తెలుసుకోవడానికి నాకు కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే దైవజనుడి దగ్గర రెండు ఉంటాయి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ నా ప్రభు దగ్గర ఎప్పుడు కూడా ఆయన దగ్గర మంచి ఉంటుంది, కానీ చెడు పొరపాటును కూడా కానరాదు. కారణం ఆయనలో ఏ పాపం లేని పావనమూర్తి. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధి చేసి నీతిమంతునిగా చేసింది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి కారకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. రోమా 5:8-9 వాక్యాలు రాయబడింది. కనుక కొరంథీ సంఘం దైవజనుల్ని విగ్రహాలుగా మార్చుకుంది. వారిలో కలహాలు చెలరేగి సంఘం చిన్నాభిన్నమైపోతున్న పరిస్థితి. అందువలన వాళ్ళ ఆత్మలు అభివృద్ధి చెందలేకపోయారు. ఈ రోజున సంఘాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏ కులానికి ఆ కులం సంఘాలు తయారయ్యే రోజులు త్వరలో రాబోతున్నాయి. అందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నా కూడా ఎవరు డామినెంట్ ఉండాలని ఆలోచన చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ కులం వాళ్ళకి విగ్రహంగా మారింది. కొంతమందికి వాళ్ళ యొక్క స్టేటస్ విగ్రహంగా మారింది. కొంతమందికి వాళ్ళ స్టేటస్ విగ్రహంగా మారింది. కొంతమందికి మేము అన్యుల్లోంచి రక్షించబడ్డాం అనే ఆ అన్యుడు అనే స్టేటస్ వాళ్ళకి విగ్రహంగా మారింది. ఈ రోజున చాలా మంది నేను వెళ్ళినప్పుడు నాతో మేము అన్యుల నుంచి రక్షించబడ్డాం అని చెప్పడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎక్కడో స్మెల్ చేస్తారు, పలానోడు పలానా రక్షించబడ్డాడని. నాతో చెప్పుకొని సంతోషపడాలని వాళ్ళ ఆశ. నా మనసు ఏంటో తెలుసండి, ఏది మనకు విగ్రహంగా ఉండకూడదండి. మన కమ్యూనిటీ కానీ, మన చదువు కానీ, మన ఉద్యోగం కానీ, మనం ఒకప్పుడు చేసిన వ్యాపారం కానీ, మన ఆస్తి అంతస్తులు కానీ ఏది కూడా మనకు ఐడల్గా ఉండకూడదు. మన ముందు ఉండాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ ఇంగిత జ్ఞానం దైవజనులకు కూడా ఈ రోజు లేకపోవడం శోచనీయం. కొరంథీ సంఘంలో లేదు అది. అందుకే కలహాలు వాళ్ళలో బయలుదేరే. పౌలు గారు అంటాడు, చక్కటి మాట అంటాడు చూడండి, చక్కటి మాట అంటాడు ఆయన 5వ వాక్యంలో అంటాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయ దేవుళ్ళలోనే గాని నాటు వాళ్ళలో గాని నీళ్లు పోయే వాళ్ళలోని ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటాడు. అభివృద్ధి చేసేది దేవుడే. కొరంథీ సంఘమా, మీరు మనుషులేదో మిమ్మల్ని ఆత్మలు అభివృద్ధి చేస్తానని, మనుషులేదో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని, వాళ్ళు తల మీద చేతులు పెడితే మీరు దీవించబడతారని ఆశతో ఇక్కడికి మీరున్న సంఘంలో ఉండకుండా, నాటపడకుండా పరిగెత్తుతూ ఉన్నారు. ఎవరి ద్వారా మీకు ఏ ఆశీర్వాదం రాదు. ఏమంటే కొంతమంది దైవ సేవకులే సంఘాలు విడిచిపెట్టి ఎవరో స్వస్థ ప్రార్థన చేస్తారని సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిన దైవ సేవకులు కూడా చూశాను నేను. అక్కడ స్వస్థ ప్రార్థన జరుగుతుంది,
అని చెప్పి సంఘాన్ని వేరే వాళ్ళకి అప్పగిచ్చి ఆ రోజుకి ఆరాధన నువ్వు చూసుకోమని వేరే దగ్గరికి వెళ్ళిన సేవకులను కూడా చూశాను నేను. చాలా దారుణం, శోచనీయమండి. మనం ఎక్కడ ఉంటే అక్కడే మనం నాటపడాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. అటు ఇటు తిరిగి ప్రయోజనం ఏం లేదు. చిన్నప్పుడు టమాటా నారు, మిరప నారు వేసేవాళ్ళని నేను. ఒక చోట వేసినవాడిని అలాగే ఉండనిచ్చేవాడిని కాదు. ఈ రోజు ఒక చోట వేసేవాడిని, దాన్ని తీసి మళ్ళీ ఇంకో చోట వేసేవాడిని. 4వ రోజు అది చచ్చిపోయేది. ఈ రోజున ఒక క్రైస్తవ విశ్వాసి ఎక్కడ నాటపడ్డాడో అక్కడ స్థిరంగా ఎదగగలిగితే అతడు ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభివృద్ధి చేసేది సేవకుడు కాదు, యేసు మాత్రమే. ఈ విషయాన్ని కొరింథీ సంఘం గుర్తుపట్టలేక ఏమండి వాళ్ళు తమ లీడర్స్ ఐడల్స్ గా మార్చుకున్నారు. ఇది వాళ్ళ ఆత్మీయ పతనానికి కారణమైంది, స్పిరిచువల్ ఇల్నెస్ కారణమైంది. ఈ రోజున ఈ మాటలు విని మనకి ఎవరు కూడా ఐడల్ ఉండకూడదండి. మన ప్రభువైన యేసుక్రీస్తే మన ముందండాలి. ఫిలిప్పీ 3:13 ప్రకారం వినుకున్న వాటిని మరుద్దాం, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకు పరిగెత్తుదాం. ఆ గురి అయిన సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నాడు. ఆ యేసు మీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగలే గాని మా పాస్టర్ గారు ఎవరో మీకు తెలుసా, సూపరు, మా పాస్టర్ గారు ప్రార్థన చేశాడంటే ఓ డాపరు అని చెప్పి రకరకాల మాటలు చాలా మంది ఉన్నారు. వ్యర్థమైన మాటలు. దానివల్ల వాళ్ళ ఆత్మలో దిగజారిపోతారన్న సంగతిని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, కొరింథీ సంఘంలో ఉన్న బలహీనత ఏంటి తెలుసండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయములో మీరు చూస్తే వాళ్ళు 1వ అధ్యాయం 18వ వాక్యంలో సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానం నాశనం చేతను వివేకుల వివేకమును శూన్యపడుతుందని రాయబడింది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానం దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎర్రకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఏమైనా దేవుని బిడ్డలరా, వీళ్ళు ఒకప్పుడు లోక జ్ఞానంతో నిండిన వారు. వీళ్ళు లోక జ్ఞానం అంతా కొరింథీ పట్టణంలో ఉండేది. ఫోర్ట్ సిటీ కాబట్టి బాగా డబ్బున్న సిటీ కూడా. లోకరీతిగా మహాజ్ఞానులు వాళ్ళు. కానీ ఇప్పుడైతే దైవిక జ్ఞానం, దేవుని జ్ఞానం అనే సువార్త, ఏమంటే దేవుని జ్ఞానం సంపూర్ణంగా కూడా కాదు, ఒక రకంగా సువార్త అనేది ఒక వెరితనం లాంటిది. చిన్న దేవుని జ్ఞానంలో ఒక పార్ట్ గాస్పల్ అనేది. చిన్నపాటి దేవుని జ్ఞానం అనే సువార్త చేత ఆ పట్టణాన్ని కదిలించినప్పుడు ఆ దేవుని జ్ఞానం అనే సువార్త ఏం చేసింది తెలుసండి? ఆ పట్టణాన్ని అంతా, ఆ పట్టణంలో అనేకుల్ని రక్షణలోకి నడిపించింది. రక్షణలోకి నడిపించిన ఆ ప్రత్యేకించబడిన ప్రజలు దేవుని జ్ఞానాన్ని వెంబడించడం ప్రారంభించారు. దేవుని జ్ఞానాన్ని వెంబడించడం ప్రారంభించారు. దేవుని జ్ఞానం యొక్క 4 లక్షణాలు మీకు చెప్తాను. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని విషయాలన్నీ అర్థం చేసుకునేట్టుగా చేస్తుంది. మన కొరకు ప్రభు వస్తాడని, మన కొరకు ప్రభు రక్తం చెందించాడని, మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడని, మన కొరకు ప్రభు వస్తాడని, మనకు పరలోకం ఉందని దేవుని విషయాలు అర్థం చేసేటట్లుగా దేవుని జ్ఞానం చేస్తుంది. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు లోకంతో రాజీ పడరు. ప్రాణం పోయిన ప్రభు కొరకే బతుకుతారు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు అతిశయించుకోరు. తమను బట్టి తాము అతిశయపడరు. వాళ్ళకు తెలుసు ఇర్మియా 17:5 ప్రకారం శరీరం తనకు ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుంచి మనసు తొలగించుకుని వాడు శాపగ్రస్తుడని. ఏమంటే దేవుని జ్ఞానం కలిగిన వాడు తన చర్చిని బట్టి గర్వపడ్డు, తను ప్రసంగికుడైనందుకు గర్వపడ్డు, తాను పాట బాగా పాడగలుగుతానని గర్వపడ్డు, ఏమంటే తాను వెళ్లే చర్చి సేవకుడు చాలా పెద్ద పాస్టర్ అని చెప్పి కూడా గర్వపడ్డు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఏ విషయంలో కూడా గర్వపడటానికి ఇష్టపడ్డండి. దైవిక జ్ఞానం కలిగిన లక్షణం అది. దైవిక జ్ఞానం కలిగిన వాడు లోకంతో రాజీ పడ్డు. దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా దైవిక జ్ఞానం దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి ఇవన్నీ ఫెలోషిప్ నెగ్లెక్ట్ చేయడు. దేవునితో సహవాసాన్ని పొరపాటును కూడా నెగ్లెక్ట్ చేయడు. ఈ
దైవ జ్ఞానం కలిగిన కొరింథీ సంఘం ఒక దశలో ఏం చేసిందంటే, కొంతకాలం అయిన తర్వాత లోక జ్ఞానాన్ని తిరిగి తమలోకి ఆహ్వానించింది. తిరిగి లోకానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇక రక్షింపబడిన వ్యక్తులు కూడా లోక జ్ఞానం అనేది వారి జీవితంలో మరలా ప్రవేశించి ఏమంటే సిలువను గూర్చిన సువార్త మరొకసారి వారికి వెరితనంగా మారినట్లుగా ఈ చోట పౌలు గారు బాధపడుతున్నాడు. లోక జ్ఞానం, దైవ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసండి? ఒక ఘనహీనుడైన వ్యక్తిని ఘనుడిగా మారుస్తుంది. దైవిక జ్ఞానం తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని ఎన్నికైన వారిగా మారుస్తుంది. ఈ రోజున ఈ జూమ్ లో ఉన్న మీరు, నేను, మనందరం కూడా ఘనహీనులము, తృణీకరించబడిన వారం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో మనల్ని కడిగి ఆయన్ని మనను ఘనులుగా మార్చాడు, విలువైన వారిగా మార్చాడు. ఈ రోజున మీరు, నేను ఎవరంటే ప్రశస్తమైన క్రీస్తు రక్తంతో కడగబడిన వారం. మనం విలువైన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం విలువైన సొత్తు, దేవుని సొత్తు. మనం పరలోక వారసులం. మనం ఈ రోజున ఒకప్పుడు నిత్య నరకానికి వారసులం, ఇప్పుడు నిత్య రాజ్యానికి వారసులం. మనల్ని విలువగా మార్చింది దైవిక జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘం తిరిగి లోక జ్ఞానాన్ని తమలోకి ఆకర్షించుకుంది. వాళ్ళు లోక జ్ఞానంతో లోక జ్ఞానాన్ని తిరిగి తమలోకి తెచ్చుకొని వాళ్ళు ప్రభువునందు అతిశయించకుండా తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించడం ప్రారంభించారు. అందుకే 1 కొరింథీ 31వ వాక్యం రాయబడింది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడినది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి తప్ప, ఎందుకంటే ఆయన మనకు నీతి, పరిశుద్ధత, సమాధానం అయ్యాడు కాబట్టి, ప్రభు యేసుక్రీస్తు విమోచన అయ్యాడు కాబట్టి ఆయన సర్వస్వము ఆయనే మనకు ఉండాలి. కానీ మన జ్ఞానం, మన గొప్పతనం కాదు. శాస్త్ర జ్ఞానం ఏమైంది? తర్కవాది జ్ఞానం ఏమైంది? ఈ జ్ఞానం అంతా దైవిక జ్ఞానం ముందు నిరర్ధకమైంది కదా. కొరింథీ సంఘం మీకు తెలుసు కదా. మరలా ఎందుకు మీరు లోక జ్ఞానాన్ని మీరు మరలా సంఘంలోకి రప్పించుకొని మీ జీవితాల్లో లోకస్తులుగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు? దాన్ని ప్రభు వెరితనంగా మార్చేశాడు కదా. మరలా ఎందుకు లోక జ్ఞానాన్ని మీరు మీలోకి చొప్పించుకొని మరలా ఎందుకు మీరు లోకంతో కాంప్రమైజ్ అవుతున్నారు? ఎందుకు మీరు అతిశయపడుతున్నారు? ఎందుకు దైవిక సహవాసాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? సమాజంగా కూడుకుంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలు బట్టి కూడా ఆదివారం సంఘానికి రాకుండా ఎందుకు మానుకుంటున్నారు? అంటే మీలో లోక జ్ఞానం ప్రవేశించిందనమాట. దైవిక జ్ఞానం నుంచి మీరు దారి తప్పిపోతున్నారు అని కొరింథీ సంఘాన్ని గురించి పౌలు గారు ఆ చోట బాధపడుతున్నట్టుగా చూడొచ్చు. మూడోది, చివరిది కనుక మనం చూస్తే, దే ఆర్ డిఫైలింగ్ దేర్ బాడీస్. వారి యొక్క శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ప్యాగన్ సిటీ, భయంకరమైన సెక్సువల్ ఇమ్మోరాలిటీ ఉన్న సిటీ. అలాంటి సంఘం, అలాంటి సిటీలో నుంచి కొందరు ప్రత్యేకించబడి సంఘంలో ఏర్పడ్డారు. తమ జీవితాలను పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా బతుకుతున్నారు. సడన్ గా వారి జీవితంలో మరలా ఇమ్మోరాలిటీ ప్రవేశించింది. దాన్ని కూడా పౌలు గారు చూశాడు. 5వ అధ్యాయంలో అంటాడు, మీలో జారత్వం ఉందని వదంతి కలదు. ఇక తర్వాత వాక్యాలు మీరు చదువుకుంటే, ఇంత ఘోర పాపం అట అన్ని జనుల్లో కూడా లేదంటున్నాడు పౌలు గారు. ఇంత ఘోర పాపం అన్ని జనుల్లో కూడా లేదంటున్నాడు. ఏమైంది మీ భక్తి? ఏమైంది మీ పరిశుద్ధత? ఎందుకు మీ దేహాలను మరలా మీరు అపవిత్రపరుచుకుంటున్నారు? ఎందుకు సిన్ఫుల్ రిలేషన్స్ మరలా తిరిగి మెయింటైన్ చేస్తున్నారు? 1 కొరింథీ 3:16 పౌలు గారు చెప్పాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని నేను చెప్పాను కదా. 6వ అధ్యాయంలో మీరు విలువైన వారు, విలువైన రక్తంతో కొనబడిన వారని చెప్పాను కదా. మీ దేహములు దేవుని యొక్క ఆలయమే అని చెప్పాను కదా. మీ దేహాలతో పాపం చేసి మీరు మీ దేహాలను హార్లెట్కి అప్పగించకూడదు కదా. మీరు మీ సొత్తు కాదు, మీరు క్రీస్తు వారని చెప్పాను కదా. 3వ అధ్యాయము 23వ వాక్యంలో, రాబోవులు పడిన సమస్తం మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మీరు క్రీస్తు వారని చెప్పాను కదా. మీరు క్రీస్తు అవయవాలుగా ఉండాలి తప్ప మీరు మరలా తిరిగి పాపంలోకి వెళ్ళి మీ అవయవాలను మీ అవయవాలను వేసు యొక్క అవయవాలుగా ఎందుకు చేస్తున్నారు? 6వ అధ్యాయం 15వ వాక్యంలో మళ్ళీ తిరిగి ఎందుకు వేసు యొక్క అవయవాలుగా మారుస్తున్నారు? అక్కడి నుంచే కదా ఇక్కడికి వచ్చారు, మరలా ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? మీరు విలువైన సొత్తు కదా.
మీలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు కదా అని అంటూ 6వ అధ్యాయం 9వ వాక్యంలో అంటున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వాక్యంలో, ఏమండి మోసపోకండి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ సంగతి మీకు తెలుసు. మీలో కొందరు ఒకప్పుడు అట్టి వారై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు కానీ మరలా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మరలా మీ దేహాన్ని అపవిత్రపరచుకోవడం ఎంతమందికి న్యాయము? అందుకనే కదా మీరు ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నారని కొరింథీ సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారలరా, పౌలు గారి యొక్క బాధ ఏంటంటే వాళ్ళ ఆత్మలో వర్ధిల్లలేకపోవడానికి ప్రధానమైన కారణాలు వారిలోని కలహాలు, వారిలో తిరిగి లోక జ్ఞానం ప్రవేశించడం, వారిలో తిరిగి మళ్ళీ ఇమ్మోరాలిటీలోకి వారు ప్రవేశించడం వల్ల వాళ్ళు ఇంకా పసిబిడ్డలనే బతుకుతున్నారు. ఆత్మ సంబంధం మనుషులు కాలేకపోతున్నారు. ఒకవేళ ప్రభు వస్తే వాళ్ళు ఎత్తబడరు కదా. పౌలు గారి బాధ అది. సంగమా, మీరు ఎత్తబడాలి, మీరు ఆత్మలో వర్ధిల్లాలి, మీరు పరిపూర్ణులుగా మారాలి. ఇది పౌలు గారి యొక్క కోరిక. అందుకే ఆయన ఇచ్చిన సలహా ఏంటి తెలుసండి? 1వ అధ్యాయము 10వ వాక్యంలో అంటాడు, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులు ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు ఏక మనసుతో ఉండండి, ఏకభావంతో ఉండండి. ఏమండి, కలహాలు ఏమీ లేకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అంటున్నాడండి. ఏ సంఘం కొరకైతే దెబ్బలు తిని సంఘాన్ని స్థాపించాడో ఆ సంఘాన్ని బతిమలాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 133వ కీర్తన మనకు తెలుసు కదా. సహోదరులు సంఘం ఐక్యతగా ఉంటే ఏమంటే అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత లేదో అక్కడ శాపం, మరణం ఉంటుందండి. ఈరోజున క్రైస్తవ సంఘాలలో ఆ ఐక్యత లేకపోవడం బాధాకరం. ఆ ఐక్యత కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 1వ అధ్యాయం 1 కొరింథీ 10:31లో మరొక మాట చెప్తున్నాడు, నా ప్రియులారా, ఆత్మలో మీరు వర్ధిల్లాలంటే మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తకు చేయండి. మిమ్మల్ని మీరు ఘనపరచుకోకండి. భోజనం చేసినా పానం చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేయండి. మీరు విలువైన యేసు రక్తంతో కడగబడిన వారు, కొనబడిన వారు. మీలో కలహాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, మీకెవరు విగ్రహాలుగా ఉండకూడదు. మీ కొరకు రక్తం చిందించిన యేసు మాత్రం మీకు దేవుడిగా ఉండాలి. యేసు వైపు చూడండి, శరీరాన్ని అపవిత్రపరచుకోకండి. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయండి. మీరు దేన్ని బట్టి అతిశయపడకండి, ప్రభువుని బట్టి మాత్రమే అతిశయపడండి. సర్వశక్తులైన దేవుడు మిమ్మల్ని కాపాడాలని నేను ఆశపడుతున్నానని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ తన యొక్క ఉత్తరాన్ని ముగిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ ముగింపు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యంలో అంటున్నాడు ఆయన, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్లు అంతవరకు ఆయన మిమ్మును స్థిరపరచాలని పౌలు గారు ఆశపడుచున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనల్ని ప్రభు స్థిరపరచాలని, మనలో ఈ కొరింథీ సంఘంలో ఉన్న ఏ బలహీనత మనలో గాని భవిష్యత్తులో ఈ మాటలు వినేవారిలో గాని లేకుండా పశ్చాత్తాపడితే ప్రభు వెంటనే క్షమిస్తాడు గనక, ఇప్పటికీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక, ఆయన ఈ రోజు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక, ఒకవేళ ఏ బలహీనత ఉన్నా వెంటనే పశ్చాత్తాపడి ప్రభువా క్షమించమని అడగగలిగితే తప్పనిసరిగా పరిశుద్ధపరిచే యేసు రక్తం ఇప్పటికి కూడా సమీపంగా ఉంది. మనల్ని ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు, అంతం వరకు మన ప్రాణాత్మ దేహాలని పరిశుద్ధంగా కాపాడు శక్తి కలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి ఏది అప్పగించినా అంతం వరకు కాపాడతాడు. అలాంటి దేవుడు మనకున్నాడు కనుక ప్రియమైన వారలారా, కొరింథీ సంఘంలో ఉన్న బలహీనతలు ఆత్మలో వాళ్ళని వర్ధిల్లకుండా చేశాయి. ఈ రోజున మన జీవితంలో ఏ బలహీనత మనల్ని ఆత్మలో వర్ధిల్లకుండా చేస్తుందో, ప్రభువుకి సమీపస్తులుగా మారకుండా చేస్తుందో మనం గుర్తుపట్టగలిగితే తప్పనిసరిగా మనం బలవంతులుగా మారతాం. ప్రభు రాకడలో ఎత్తబడే పరిపూర్ణులుగా మారతాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ
నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.